పల్లె పాట విన వస్తే అంతలో కొంతమంది గుర్తొస్తారు, అందులో మాణిక్ తేజ ఒకరు. చెప్పండి అన్న, మీ పల్లె పాటలకు ఫేమస్ మీరు ఎలా అంటారు? ఒక ఫస్ట్ పాటతో స్టార్ట్ పెడదాం. ఫస్ట్ పాటతో స్టార్ట్ చేయాలంటే నేను పల్లె పాట అన్నారు కదా. మల్లె పువ్వుల పేరు మా ఊరు సిన్నాపూరు, పాడి గోవుల పాలు నా పల్లె నవ్వితే సాలు, గంగమ్మ తీరాన గవ్వల ముంపోలే, ఆహ గట్లల్ల ఎగిరేటి గువ్వాల గుంపోలే, ఏ గిల్లు వారంగా నా పల్లెలో గిల్లు ఎంతో అందంగా అలరారుతుంటది, ఏలో 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 ఎట్లా నా పల్లె రుణము తీర్చాలో. ఇట్లా ఈ పల్లె పాటలు ఎన్నొచ్చినా కానీ మన వరంగల్ సీన రాసినటువంటి ఓయమ్మ నా పల్లె సీమ పాట ఇవాళ ప్రెస్ మీట్ అద్భుతంగా జరిగింది, మీరందరూ కూడా సపోర్ట్ చేశారు. కాబట్టి ఓయమ్మ నా పల్లె సీమ అనేటువంటి ఒక గేయ కావ్యం 243 చరణాలతోని 25 సంవత్సరాలు కష్టపడి సీన రాసిండు. ఇలా అది తనొక్కని పాటగా కాకుండా చాలామంది 243 గాయకుల కళాకారులతో కలిసి పాడించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఇవాళ ఒక పెద్ద మహాయజ్ఞాన్ని తలపెట్టిండు సీనన్న. మరి తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలన్నీ కూడా తిరిగి ఇవాళ హైదరాబాద్ నడి ఒడ్డుకి వచ్చి ఇవాళ ఇక్కడ 28వ తారీఖు నాడు, రాబోయే 28వ తారీఖు నాడు రవీంద్ర భారతిలో ఆడిషన్స్ జరుగుతున్నాయి. చివరిగా ఎక్కడైతే అందరూ మిస్ అయిపోయినారో అన్ని మన జిల్లాలలో ఆ కళాకారులు అందరూ కూడా హైదరాబాద్కు రావచ్చు, ఆడిషన్లో పాల్గొని ఓఎం నా పల్లె సీమ గేయకావ్యం నూరేళ్ళ నా ఊరు గేయకావ్యంలో పాడేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని పొందాలని ఈ ప్రెస్ మీట్ వల్ల పెట్టడం జరిగింది. అంటే పల్లెలో ఉన్నటువంటి గాయకులను ముందుకు తీసుకునే ఉద్దేశం అంటారా? అవును, తప్పకుండా. అంటే పల్లెల్లో ఉండేటువంటి గాయకులు తీసుకొచ్చి లేకుండా ఉంటారు చాలా. అంటే ఆ ఉద్దేశం సెకండ్, అంటే అది రెండో ఉద్దేశం. మొదటి ఉద్దేశం ఏంటంటే మన నూరేండ్ల నా ఊరు అంటే మన పల్లెల్లో కనుమరుగవుతున్నటువంటి మన సంస్కృతి కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, మన కట్టుబాట్లు కావచ్చు, కట్టుబొట్టు ఇవన్నీ కూడా, అంటే మన తినే ఆహారం నుంచి మన జీవన విధానం ప్రతి ఒక్కటి కూడా ఇవాళ కనుమరుగైపోతున్నది. మనం అంటే అసలు ఒకప్పటి స్వచ్ఛమైనటువంటి గాలిని కూడా పిలిచలేకపోతున్నాం ఇవాళ. కాబట్టి దాని మీద ఒక అద్భుతమైన పాట రాసినటువంటి సీనన్న. అది తన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నూరేండ్ల నా ఊరు అంటే నూరేండ్ల కింద మన పల్లె ఎట్లా ఉండే ఆరోగ్యంగా, ఇప్పుడు ఎట్లా ఉన్నారు అంటే బక్క చిక్కిపోయినటువంటి బాడీ పెట్టుకొని, అంటే ఒక ఆరోగ్యకరంగా లేనటువంటి ఒక 30 ఏళ్ళకి 20 ఏళ్ళకి అసలు అంటే ఒక పేషెంట్ లాగా మారిపోతున్నారు. ఒకప్పుడు 80 ఏళ్ళ దాకా కూడా మనసు చనిపోయేదాకా కూడా దృఢంగా ఎట్లా ఉండే అట్లాంటి ఆహారం ఇప్పుడు లేదని చెప్పి, అంటే అప్పటి నూరేండ్ల నా ఊరిని రాబోయేటువంటి మరో 100 ఏళ్ళకు 200 ఏళ్ళకు కూడా పరిచయం చేయబోతున్నాం అనమాట మన పల్లెటూరుని. అది ఒక ముఖ్య ఉద్దేశం అంటే అది అనమాట మొదటిది. సెకండ్ ఉద్దేశం ఏంటంటే అన్నది అంటే ఒక ప్రముఖ కళాకారులతో పాటుగా అవకాశాలు లేకుండా కనుమరుగైపోయినటువంటి ఒక పల్లెల్లో ఉన్నటువంటి కళాకారులందరికీ కూడా ఒక గొప్ప అవకాశం ఇచ్చి ఈ చరిత్రలో ఇచ్చినటువంటి గొప్ప పాటలో వాళ్ళకు కూడా ఒక పేజీని లెక్కించాలని ఒక రెండవ ఉద్దేశం ఇది. దీనికోసం ఈ జిల్లాలో ప్రతి ఒక్క పల్లె తిరుగుతున్నాడు సీనన్న. ఇవాళ అందరికీ కూడా ఈ పాట గొప్ప చరిత్ర అవుతుంది. ఈ చరిత్రలో అందరూ పాల్పంచుకోవాలని నా తరపున కూడా అందరినీ కోరుకుంటున్నాను. మీకు మంచి అయిపించిన పాట ఒక పాట పాడి ఫినిష్ చేద్దాం. ఇంకా మదనా సుందారి నా మామ కొడుకొచ్చే మంచం చెయ్యావోయ్ వడ్లొల్లా చారి, మదనా సుందారి నా మామ కొడుకొచ్చే మంచం చెయ్యావోయ్ వడ్లొల్లా చారి, మల్లచ్చే అయితారం మనువు కుదిరింది మాకు, ఆని మనసెంతో బంగారం నవ్వెంతో సింగారం, మదనా సుందారి నా మామ కొడుకొచ్చే మంచం చెయ్యావోయ్ వడ్లొల్లా చారి. మనతో పాటు వరంగల్ సీనన్న ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అన్న చెప్పండి, ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ కంటే ముందు మీ పాట మీ గొంతు నుంచి ఒకసారి విందాం. నేను చాలా పాటలు రాసిన, తెలంగాణ ఉద్యమ గీతాలు రాసిన, చైతన్య గీతాలు రాసిన, మావోయిస్ట్ పాటలు రాసిన జననాట్య మండలి. నా పాటలు నా స్టిల్ ఇప్పటికి కూడా దండకారణ్యంలో ఉంటాయి. హమాలి కూలీల మీద, రిక్షా కార్మికుల మీద, ఆటో డ్రైవర్స్ కండక్టర్స్ మీద, సింగరేణి కార్మికుల మీద, ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్స్ మీద, ప్రతి సమస్య మీద నేను చదువుకున్న చదువులని హమాలి కూలీ అడ్డాలు, కూరగాయల మార్కెట్లు, ఆర్డినరీ బస్ ప్రయాణం, ప్యాసింజర్ ట్రైన్ల ప్రయాణం, ప్రజల భాష నేను చదివి చాలా పాటలు రాయడం జరిగింది. అన్ని పాటలు కూడా నా కడుపులో పెట్టిన బిడ్డలందరూ కూడా చాలా చక్కటోళ్ళు. కానీ గొప్ప పాట ఒకటి, తయ్యి లంబాడోళ్ళము కాదు మేము, హే బాపు బంజారోళ్ళం, హే సిగిని తాయి లంబాడి వాడి ఆకోనిహం, హే బాపు బంజారచ్చా, హే గుంగ్లీ హే గౌళి ఇద హే సుగిని హే కాంతి ఇద హే బాపు ఏ
ఓరా ఓరా ఎవడియా యా హే బాయియే ఓరా ఓరా ఎవడియా తయ్యం దత్తయ్యి. అని ఇంకోటి, మీరు జననాట్య మందిరంలో పనిచేసారు కాబట్టి దానిలో పాడిన పాట ఒకటి. అంటే జననాట్య మండలిలో పనిచేయడం కాదు, ఇప్పుడు ఆకలి కేకలంట ఆకలి కేకల రాజ్యం ఆకలి కేకల రాజ్యం నేనే పోతున్నరో వస్తవా తమ్ముడా హైదరాబాదు నగరం ఆటో డ్రైవర్లురో వస్తవా తమ్ముడా ఆకలికై మీటర్లతో పరుగులు తీస్తున్నరో వస్తవా తమ్ముడా కరీంనగర్ జిల్లాలోని సింగరేణి సీమలో వస్తవా తమ్ముడా బువ్వ కొరకు వగ్గోలే బొగ్గైపోతున్నరో వస్తవా తమ్ముడా. ఇలాంటి రెవల్యూషనరీ సాంగ్స్ చాలా కూడా జననాట్య మండలిలో దండకారణ్యంలో గద్రన్న క్యాసెట్లతో పాడిన ఆ పాటలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇట్లా ఈ ప్రోగ్రామ్ని ఎలా తీసుకోకపోతారన్న ముందుకు, ఇంకా కళాకారుని ఎలా ఎంకరేజ్ చేయబోతుంది? ఇది ఈ నెల 28న హైదరాబాద్ రంగారెడ్డి ఈ 2 జిల్లాలకు సంబంధించిన గాయకులను ఎంపిక చేస్తూ నేను తిరిగిన అటు 2 తెలుగు రాష్ట్రాలలోని ఉత్తరాంధ్రలోని విజయనగరం, కోస్తాంధ్రలోని విజయవాడ, ఉమ్మడి రాయలసీమలోని అనంతపురం ఈ జిల్లాలలో పాపం చాలామంది వాళ్లకు మెసేజ్ పోక ఆ కార్యక్రమం అక్కడ జరుగుతుందని ఆ టైంలో వాళ్ళు ఉండక మిస్ అయిన వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళ కోసమే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి 28 తారీఖు నాడు మళ్ళీ స్క్రూటినీలు పెడుతుంటే వాళ్ళ కోసమే ఈ మధ్యలో 3 రోజుల వ్యవధి 3 రోజుల గ్యాప్ ఇస్తున్నాం వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే ఇది చివరి అవకాశం, వెంటనే ఫస్ట్ వీక్లోనే రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ తర్వాత మిస్ అయిన వాళ్ళు అద్భుతమైన గాయకులు ఉండొచ్చు, వాళ్ళకి వీలుగా నాకు దొరకపోవచ్చు, వాళ్ళకి అవకాశం రాకపోవచ్చు. కాబట్టి ఈ 3 రోజుల వ్యవధిలో వాళ్ళు 28వ తారీఖున రవీంద్రభవన్కి వస్తే ఎంపిక చేసి అందులో నుండి నేను వచ్చిన అన్ని 100 మంది నుండి 243 మందిని మెయిన్ సింగర్స్ని ఫిల్టర్ చేసుకొని మిగతా వాళ్ళని కోరస్ సింగర్స్గా ఫిల్టర్ చేసుకొని రికార్డింగ్ స్టార్ట్ చేసి రికార్డింగ్ అయిపోయిన తర్వాత హైదరాబాద్లో మా అన్న రామాచారన్న మ్యూజిక్ టీచర్, మ్యూజిక్ గొప్ప పండితుడు, ఇక్కడ ఆయన ఒక వటవృక్షం లాంటి విద్వాంసుడు అని సంగీతంలో, ఆయన ఆధ్వర్యంలో ఆయన కోఆర్డినేషన్లో పెద్ద ప్రదర్శన చేయాలనుకుంటున్నాం. ఓకేనా, ఇంకా దీనిపైన మీకు ఫేమస్ ఇచ్చిన పాటతో ముగించుకుందాం ఒకటి. ఇందులో ఇప్పుడు ఓయమ్మనాపల్లి సీమలోనే చాలా అద్భుతమైన చరణాలు అయ్యి చాలా చక్కటి. ఎవల చూసిన గాని 6 అడుగులెత్తుండి తలకు బారుడు జూలు జోరుగా పెంచేది ముంతెడు మిస్సాలతో మేము జుట్టు పన్ను కూడా కట్టుకున్నామురా. ఈనాటి రోజుల్లో ఆడవాళ్ళకు కూడా ఎవల చూసిన వాళ్ళు జడలుగా నారావు. ఇక బ్యూటీ గుండాలని బ్యూటీ పార్లర్లని రూపురేఖలు పాడు చేసుకుంటున్నారు. పసుపు పెట్టుకున్న తల్లి ముఖమానాడు లచ్చిందేవోలుండే కదరా. పుట్టు వన్నెలు లేని పెట్టు వన్నెలు మనం ఎన్ని పడ్డా దండిగేరా. ఇట్లా మంచి జ్ఞానంతో కూడినటువంటి ఆనాటి కాలం వాళ్ళు ఎంత గొప్పగా ఉన్నారు, ఎంత గొప్పగా బతికిలనే సాంస్కృతి సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి చరణాలు ఉంటాయి ఈ పాటలో. 28 చివరి అవకాశం కాబట్టి ఖచ్చితంగా అందరూ ఎక్కడెక్కడ ఎట్లా ఉన్నా కూడా ఈ మెసేజ్ ఏ చిన్న కబురు వచ్చినా కూడా మీరు కాకితో మా కబురు వచ్చిందన్న విధంగా అందరూ చలో హైదరాబాద్ రవీంద్ర భారతి అన్నట్టు అన్ని ప్రాంతాల వాళ్ళు మళ్ళొక్కసారి మీకు అవకాశం వచ్చి మీ అవకాశాన్ని దక్కించుకొని ఈ అపూర్వమైన చారిత్రక ఘట్టంలో మీరు భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మీ వరంగల్ శ్రీనివాస్ మిమ్మల్ని మరీ కోరుకుంటున్నాడు.